ఇది చాలా స్వల్పం అండి. ఎందుకు అడగరో నాకు అసలు అర్థం. అసలు పవన్ కళ్యాణ్ గారు అయితే ఆ వేళ మొత్తం చదివి ఏమో దీంట్లో పెద్ద ఇదే ఉందండి అన్నాడు. ఏమోనండి నాకు అర్థం అవట్లేదు. ఒక ఎంపీ చేత ఒక నోటీస్ ఇప్పించండి. ఆ నోటీస్ ఇవ్వడంతో చర్చ జరుగుతుంది ముందు హౌస్లో. మనం ఎంతసేపు పబ్లిక్ మీటింగుల్లో చెప్పుకోవడమే కానీ ఎక్కడ జరగాలో చర్చ అక్కడ జరగట్లేదు. పబ్లిక్ మీటింగ్లో మాత్రం అన్ని పార్టీల వాళ్ళు అంటారు మనకు అన్యాయం జరిగింది. అరే ఎక్కడ అన్యాయం జరిగిందో అక్కడ అది ప్రస్తావన తేవడానికి ఎవరు ఇష్టపడకపోతే అలాగా. పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా సాటిస్ఫై అయ్యి ఆ వేళ వచ్చి ప్రెస్ మీట్లో చెప్పి దీన్ని వెంటనే అంగీకరిస్తున్నాం మేము, ఇది చేయడానికి మాకేం అభ్యంతరం లేదని. అభ్యంతరం చెప్పిన వాళ్ళు ఎవరంటే ఒక్క తులసిరెడ్డి గారు చెప్పారు. ఇన్నేళ్ళు అయిపోయి ఇప్పుడు దీని మీద మళ్ళీ ఎందుకు అనవసరం చర్చ ఎందుకని. టీడీపీ వారు అంగీకరించారు. బీజేపీ వాళ్ళు అయితే వైవైఆర్ కృష్ణారావు గారు అయితే పెట్టండి మాకేం అభ్యంతరం ఉంది, చేసింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు అలా చేశారో అది తేలుతుందని ఆయన అన్నాడు. చాలా ఆ తీర్మానం అయి నేను అనుకున్నాను ఎలక్షన్ అయిన తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అన్ని పార్టీల ఎంపీలు ఉంటారు కదా, అధికారులు ఎవరు వచ్చినా అపోజిషన్ ఒకళ్ళో ఇద్దరు ఉంటారు, వాళ్ళ చేత పెట్టిస్తారని అనుకున్నాను. కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. వారిని నేను మీట్ అయ్యే అవకాశమే రాలేదు. వారి సెక్రటరీలతో వాళ్ళతోటి చెప్పడం జరిగింది. ఆయన వేస్తాడు అనుకుంటే ఆయన కూడా దాని మీద తాత్సారం జరిగి చివరికి 23లో ఆ కథంతా మీకు తెలుసు. అభిషేక్ సింఘ్వి గారు వచ్చి మాట్లాడడం, తీసేయండి, ఇది కొట్టేయండి, డిస్మిస్ చేసేయండి కేసు అని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున. తర్వాత మళ్ళీ సజ్జల ఆయన వచ్చి ప్రెస్ మీట్కి వచ్చి చచ్చా అది మా గవర్నమెంట్ స్టాండ్ అది కాదు అని చెప్పారు. చెప్పినట్టుగానే వేశారు. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారికి మొన్న రాసిన ఉత్తరం ఏంటంటే, అయ్యా ఇప్పుడు ప్రభుత్వం మీది, మీరు ఆ కోర్టులో ఉన్న కేసులో మీరేమి ఇప్పుడు కొత్తగా ఎక్కల్లా, స్టేట్ గవర్నమెంట్ వేసిన పిటిషన్ ఉంది. రేపు మేము కొత్త వాయిదా అడిగాం మొన్న ఏప్రిల్ 5వ తారీఖున, అంటే నెలల క్రితం నేను మళ్ళీ అర్జెంట్ హియరింగ్ అప్లికేషన్ ఫైల్ చేశాను. అది డెఫినెట్గా వస్తుంది. ఇప్పుడు ఈ వేసంకాలం సెలవుల ముందు రాకపోయినా వేసంకాలం సెలవులు అయిన తర్వాతన్నా వస్తుంది. వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకు వేయలేదు అని అడగడానికి నేనున్నాను. నేనే అడుగుతాను, మీకేమి ఎంబ్రాసింగ్ ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక సీనియర్ అడ్వకేట్ని తీసుకొచ్చి నిలబెట్టి నేను గవర్నమెంట్ ఏదైతే వేసిందో ఆ వేసిన దాని మీద ఆర్గ్యూ చేయండి. ఒకవేళ అందులో మీకు ఇబ్బంది కలిగించే ఏమన్నా ఉంటే విత్డ్రా అయిపోవచ్చు. గత గవర్నమెంట్ వేసిన ఈ 18 పాయింట్లో ఈ 2 పాయింట్లు మేము ఇన్సిస్ట్ చేయట్లేదు, ఈ 16 మీదే మేము ఆర్గ్యూ చేస్తున్నామని. నేను ఆర్గ్యూ చేసే ప్రధానమైనది ఏంటంటే ఆర్టికల్ 100 అనేది అసలు మన ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టు. అది లేకపోతే పంచాయతీ లేదు, అసెంబ్లీ లేదు, రాష్ట్రం లేదు, కేంద్రం లేదు, ప్రభుత్వమే లేదు. ఏంటది ఆర్టికల్ 100? ఏ సమస్య అయినా సరే, ఏ క్వశ్చన్ అయినా, ఎనీ ఇష్యూ హ్యాస్ టు బి డిసైడెడ్ విత్ ద మెజారిటీ ఓట్. అది ఫండమెంటల్. మీకు మనం చూస్తూ ఉంటాం అసెంబ్లీలో ఇప్పుడు 11 మందే ఉన్నారు అసెంబ్లీలో, కానీ స్పీకర్ ఖచ్చితంగా బిల్లు పాస్ చేసేటప్పుడు సేస్ ఐస్ హ్యావ్ ఇట్ ఆర్ నౌ హ్యావ్ ఇట్ అని అడిగితే ఐస్ అనగానే అందరూ ఐస్కి ఎస్ అన్న వాళ్ళని లెక్కేసినట్టుగా ప్రకటించి ఇదిగో ఐస్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈ బిల్లు పాస్ అయినట్టుగా ప్రకటిస్తున్నాం. ఎందుకు అందరూ తెలుగుదేశం వాళ్ళే అసెంబ్లీలో ఉన్నప్పుడు మళ్ళీ ఈ తతంగం ఎందుకు? ఈ 11 మంది అసెంబ్లీకి వెళ్ళట్లేదు, కానీ అది జరిగి తీరాలి. అది కాన్స్టిట్యూషనల్గా ఆర్టికల్ 100 జరిగి తీరాలి అని చెప్తే అది జరగలేదు. మన ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ పాస్ అయినప్పుడు అందరూ అడుగుతూనే ఉన్నారు, అమ్మా డివిజన్ పెట్టండి, ఎంతమంది అనుకూలమో ఎంతమంది కాదో డిసైడ్ చేయండి. ఒక్కడు అడిగినా సరే, ఒక్కడు చెయ్యెత్తినా డివిజన్ పెట్టి తీరాలి. అది కాన్స్టిట్యూషన్. పెట్టలేదు డివిజన్. ఇది కూడా క్వశ్చన్ చేయకపోతే ఏదో నా కంఠశోషంగా ఉంది. కానీ మనకి ఎవడైనా ఏమైనా ఎందుకు ఇస్తాడు అసలు? మనం అడుగుతుంటే తీసి పక్కన పెడతారు. ఇది అనేక సార్లు ఈసారి పవన్ కళ్యాణ్ గారు అనగానే, అందుకనే లాస్ట్ టైం ప్రెస్ మీట్లో చెప్పాను, ఇప్పుడు ఆయనే ఆశాజ్యోతి అని. ఆశాజ్యోతి రాష్ట్రానికి కాదు, ఈ కేసుకి. ఎందుకంటే ఈ కేసు విషయంలో ఆయన చాలా అనుకూలంగా స్పందించాడు. ఆయన స్వయంగా మీటింగ్కి వచ్చాడు. నేను నిజానికి ఆయన్ని పిలవాలా, ఆయన వస్తాడన్న ఏర్పాట్లు కూడా చేసుకోవాలి మేము. ఎందుకంటే ఆయన రాగానే మొత్తం హోటల్ అంతా జనంతో నిండిపోయింది, బయటంతా జనం. ఆయన సెలబ్రిటీ, విపరీతంగా జనం వచ్చేసారు. ఆయన వస్తారని ఎక్స్పెక్ట్ చేయలే, ఎవరో ఒకరిని పంపుతారనుకున్నాను.
కానీ ఆయన నేనే వస్తున్నానని చెప్పి ఆ మీటింగ్కి వచ్చారు. దానివల్ల మీటింగ్ క్రెడిబిలిటీ కూడా చాలా పెరిగింది. ఈవేళ నేను పవన్ కళ్యాణ్ గారికి మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది, ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి కూడా అభ్యంతరం లేదని చెప్పాడు. నాకు అభ్యంతరం లేదు కాదు, ఆయన స్టన్ అయిపోయాడు నేను వివరిస్తుంటే. నేను అల్లుబాబి చెరుకూరు రామారావు వెళ్ళాం. మేము వెళ్ళి సీఎం గారితో గంట సేపు కూర్చున్నాం. ఆ రోజు సీఎం గారితో చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మళ్ళీ ఆయన సీఎం అయ్యాడు. మరి ఎందుకు ఈ అడగటానికి ఏ రకమైన అప్లికేషన్ అడ్డు వస్తుందో నాకు అర్థం అవట్లే. ఒక్కసారి ఆ కోర్టులో కేసు కనుక, ఎందుకంటే ఈ చరిత్రలో నిలబడిపోతుంది.